9ను పంపుతూ ఉన్నారు. దేశ భద్రత బలోపేతం, అటవీ పర్యవేక్షణలో ఈఓఎస్ 9 సేవలు అందించనుంది. విపత్తు నిర్వహణ, పట్టణ ప్రణాళిక రంగాల్లో ఈఓఎస్ 9 సేవలు అందించనుంది. ప్రస్తుతం అయితే దానికి సంబంధించిన విజువల్స్ మనం చూస్తూ ఉన్నాం. ఎర్త్ అబ్జర్వేటర్ శాటిలైట్ ఈఓఎస్ 9ను పిఎస్ఎల్వి C-61 రాకెట్ నింగిలోకి మోసుకు వెళ్తున్న దృశ్యాలు ప్రస్తుతం మనం చూస్తూ ఉన్నాం. PSLV is a 4-stage vehicle. Up to the second stage, the performance was quite normal. Third stage motor started perfectly, but during the functioning of the third stage, we are seeing a observation, and the mission could not be accomplished. After analysis, we shall come back. Thank you. పిఎస్ఎల్వి C-61 రాకెట్ ఇప్పటి వరకు మనం అప్డేట్స్ చూస్తూ ఉన్నాం. 2 దశలు నిర్దేశించిన విధంగా దూసుకువెళ్లిన రాకెట్ 3వ దశకు వచ్చినప్పటికీ కొంత సాంకేతిక సమస్యలతో విఫలమైనట్టు కొద్దిసేపటి క్రితం అధికారికంగా ప్రకటించారు. అయితే ఇస్రో ఎంతో ప్రతిష్టాత్మకంగా వరుస రాకెట్ ప్రయోగాలు చేపడుతూ ఉంది. వరుస విజయాలతో దూసుకువెళ్తోంది. ఈ సంవత్సరం ఇది 2వ రాకెట్ ప్రయోగం కాగా ఈ పిఎస్ఎల్వి C-61 రాకెట్ ఏదైతే ఉందో స్టార్ట్ అయిన తర్వాత 2 స్టేజ్లు చాలా విజయవంతంగా నిర్దేశించిన కక్షలో దిశగా అన్ని స్టేజ్లు దాటుకుంటూ వెళుతూ ఉంది. అయితే థర్డ్ స్టేజ్కి వచ్చినప్పుడు కొంత సాంకేతిక సమస్యలతో ఇది విఫలమైనట్టుగా కొద్దిసేపటి క్రితం ఇస్రో అధికారులు ప్రకటించారు. రైట్, బ్రేకింగ్ న్యూస్ చూస్తూ ఉన్నాం. పిఎస్ఎల్వి C-61 రాకెట్ ప్రయోగం 2 దశల వరకు విజయవంతంగా దూసుకువెళ్ళింది. అయితే 3వ దశలో కొంత సాంకేతిక సమస్య తలెత్తిందంటూ కూడా ఇస్రో అధికారులు కొద్దిసేపటి క్రితం వెల్లడించారు. ఇక మరి కాసేపట్లో పూర్తి సమాచారాన్ని అందిస్తామంటూ కూడా ఇస్రో అధికారులు చెప్పారు. అయితే ఈరోజు ఉదయం పిఎస్ఎల్వి C-61 రాకెట్ EOS-09 శాటిలైట్ను నింగిలోకి మోసుకు వెళ్తూ ఉంది. అయితే 2 దశల వరకు కూడా నిర్దేశించిన కక్షలోకి 2 స్టేజెస్ వరకు కూడా సక్సెస్ఫుల్గా వెళ్ళింది. థర్డ్ స్టేజ్కి వచ్చినప్పటికీ కొంత సాంకేతిక సమస్యలు తలెత్తాయంటూ కూడా ఇస్రో అధికారులు చెప్తున్నారు. మరి కాసేపట్లో పూర్తి ఇన్ఫర్మేషన్ తెలియజేస్తామంటూ కూడా కొద్దిసేపటి క్రితమే ప్రకటించారు. దానికి సంబంధించిన విజువల్స్ అయితే మనం చూస్తూ ఉన్నాం. అయితే ఇస్రోకు ఈ ప్రయోగం 101వ మిషన్గా ఉంది. ఇప్పటికే ఇస్రో చేపడుతున్న అనేక మిషన్స్ కావచ్చు, అనేక ప్రయోగాలు కావచ్చు, ఎంతో విజయవంతంగా దూసుకువెళ్తూ ఉన్నాయి. ఈరోజు తెల్లవారుజామున పిఎస్ఎల్వి C-61 రాకెట్ కూడా పగడ్బందీగా పక్కా ప్రణాళికలతో స్టార్ట్ అయింది. అయితే మొదటి 2 స్టేజ్లు కూడా ఇస్రో నిర్దేశించిన విధంగానే అన్ని దశలు పూర్తి చేసుకుంటూ ముందుకు వెళుతోంది. అయితే 3వ దశకు వచ్చినప్పటికీ కొంత సాంకేతిక సమస్యలు ఎదురయ్యాయని, మరి కాసేపట్లో దానికి సంబంధించి పూర్తి సమాచారాన్ని అందిస్తామంటూ కూడా ఇస్రో అధికారులు కొద్దిసేపటి క్రితం తెలియజేశారు. పిఎస్ఎల్వి C-61 రాకెట్ ప్రయోగానికి సంబంధించిన విజువల్స్ ఒకవైపు మనం చూస్తూ ఉన్నాం. ఈరోజు ఉదయం పిఎస్ఎల్వి C-61 రాకెట్